హలో అండి, అందరికీ నమస్కారం, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడైతే ఇంకా ఈరోజు కూడా హాలిడే ఇచ్చారు. నిన్నంటే ఈ రంజాన్ ఈద్, మొన్న ఉగాది సండే ఎట్లా వచ్చింది, 2 days ఇచ్చారు. ఈ రోజు ఎందుకు ఇచ్చారు హాలిడే నాకేం తెలియదు. నిన్న నైట్ ఈవినింగ్ వచ్చింది టుమారో ఈజ్ హాలిడే అని. అంటే ఈ రంజాన్ సందర్భంగా ఇచ్చారని పెట్టి మెసేజ్ చేశారు. ఎందుకు ఇచ్చారు ఏమో తెలియదు ఇంకా, అంటే దేని వల్ల ఇచ్చారు అనేది. ఒక్కరోజు ఇస్తారు మామూలుగా మినిమం ఏదైనా ఫెస్టివల్కి ఇలాంటివి, కానీ ఈరోజు ఈసారి 2 days ఇచ్చారు. ఇప్పుడు ఈ హాఫ్ డే స్కూళ్ళకి ఇట్లా ఉంటే ఫుల్ డే హాలిడేస్, ఇంకా ఫుల్ స్కూల్ ఆఫ్ చేస్తే హాలిడేస్లలో ఎట్లా ఉంటుంది ఇంట్లో, ఇంకా ఘోరంగా ఉంటుంది మా సిచ్యువేషన్. అసలు మామూలు గోల కాదు. అసలు ఎట్లా చేస్తున్నదంటే హాఫ్ డే స్కూల్ ఏమో కానీ వచ్చేసి ఇక ఈవినింగ్ దాకా రచ్చ చేస్తున్నారు, గోల గోల. చూడండి బతుకుంటూనే ఉండదు. మళ్ళీ పొద్దున్నే లేచారు, మళ్ళీ హాలిడే అయినా సరే ఎక్కువసేపు పడుకున్నారా, అట్లా పడుకోరు. మళ్ళీ మధ్యం అయితే ఏదో పనున్నోడు చేస్తాడు, పని ఉన్నోడు బాగా ఏదో వర్క్ ఉంది అన్నంత సీరియస్ గా లేస్తాడు. పొద్దున్నే వాళ్ళ అమ్మ కూడా లేవదు, అప్పుడు లేచేస్తాడు. అప్పుడే లేచేసి ఇక బయటకు వచ్చి అది చదరా ఇది చదరా అది ఎత్తే వాళ్ళ అమ్మ లేవాలని అది తీయడము, ఇది తీయడము, గోల చేయడము, అవి ఎత్తేయడము, ఇవి ఎత్తేయడము. ఆ బాల్ ఒకటి ఉంది, ఇప్పుడు ఆ బాల్ తీసి అక్కడ కొట్టాను ఇక్కడ కొట్టాను. వాళ్ళ అమ్మకి ఏమో టెన్షన్ అవుతుంది, ఎక్కడ ఏం కొడుతున్నాడు అని వాళ్ళకి టెన్షన్. ఇట్లా ఉంటది అనమాట. అంటే అందరి ఇళ్ళలో ఇట్లా ఉంటది. గోల్ అంటే మరి పెద్దగా మాకు అంత చిరాకు పడేంత కాదు, కానీ కొంచెం మాకు ఈ సౌండ్లు వస్తాయి, అరుస్తూ ఉంటాడు, ముట్టుకుంటూ ఉంటాడు, కొట్టుకుంటూ ఉంటాడు. ఇక ఇట్లా ఉంటది అనమాట. బ్రష్ చేయలేదు ఎప్పుడు, నాతో పాటు లేచిండు, నాకంటే ముందే లేచిండు, ఇంతవరకు బ్రష్ చేయలే. నాదైపోయింది, ఉమాది అయిపోయింది, మా దేవమ్మ ఇప్పుడు లేచింది, బ్రష్ చేస్తానే ఉంది, ఇవి మాత్రం చేయలేదు. అట్లుంటది. చిన్న కొడుకు ఒకటే కొడుకు, చిన్న కొడుకు ఏం కాదు, చిన్నోడు ఇంట్లో అంతే. అయితే ఎట్లుంటది? ఓకే, ఇప్పుడైతే ఏంటి టిఫిన్? దోశపిండి ఎప్పుడు రుబ్బినా ఉందా? మరి నిన్న ఏం లేదన్నా, 7 బలం వేసి ఏం లేవన్నా. ఓకే, ఇప్పుడు ఏంటి నీళ్ళే ఉన్నాయి, దోశపిండి లేదంటాను మా దీనిలో. ఏం పడదా అంతా ఓకే. మన ఇప్పుడు ఇది ఉమా పక్కన భయం ఉంది, జాగ్రత్త. అటు సైడ్ ఇటు 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 అగో అండి. ఏప్రిల్ ఫూల్. ఇవాళ ఏప్రిల్ 1 కదా? ఎస్, ఈరోజు ఏప్రిల్ 1. మామూలుగా అయితే చిన్నప్పుడు అయితే మాట్లాడుతున్నాం కదా, ఎందుకు అంత సౌండ్ చేస్తున్నావు? చిన్నప్పుడైతే ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ 1 రోజు, ఆ రోజు అంతా చేసేది. చేసిన 2 సార్లు 3 సార్లు ఏప్రిల్ ఫూల్ అనేది. ఒకసారి అయితే నమ్మేటోళ్ళు, ఫస్ట్ సారి నమ్ముతారు అనుకో, 2 సార్లు 3 సార్లు ఎట్లా నమ్మేటోళ్ళు ఏమో. మళ్ళీ ఎవరైనా కలలేదు అనుకో, ఆ ఫస్ట్ రోజు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత ఆ మొత్తం మొత్తం ఎప్పుడు కలిసిన ఏప్రిల్ ఫూల్ అప్పుడు ఆడుకునేది అట్లా. ఇప్పుడు మనం వీళ్ళకి తెలిసిన తెలియదు ఈ ఏప్రిల్ ఫూల్ అంటే తెలుసా? అది అందుకే ఫూల్. ఎవరమ్మా వేసిందా దోశ? నువ్వా? ఎవరు చేస్తారు వంట? ఓకే, అయితే చెప్పు, నువ్వు చెప్పు. నీకు బట్టలు ఎవరు ఇస్తారు? మిషన్.
ఇల్లు ఎవరు వస్తారు? నీకెవరంటే ఇష్టం? గట్టి చెప్పు, ఏం చెప్పు. ఆగిమా ఒక్క నిమిషం, అర్థం కావట్లే. ఇవ్వు మరి. ఆగు, ఫ్యామిలీ మొత్తం ఇవ్వాలి. నువ్వు ఎందుకు చెప్తావు? అది మా ఇష్టం. నువ్వు ఇస్తావా ఇవ్వ, అది నీ ఇష్టం. చెప్పు. అసలు నాకు వినిపిలే. నేను ఎట్లా మాట్లాడుతాను? చెప్పు ఏంది? అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వాలి. దేనికి? పని చేస్తుంది కాబట్టి అంతే. మరి పని కూడా పని చేసేది ఎందుకు ఇవ్వాలి చెప్పు. అందరికి ఇవ్వాలి మరి పని, ఎవరికైనా ఇవ్వాలి. రెస్పెక్ట్ చెప్పు. సరే మేము ఇస్తామో ఇవన్నీ సంగతి తర్వాత. నువ్వు ఇస్తావా లేదా మీ అమ్మకి? అంతేగా. బాగా గౌరవం ఇస్తావా? రెస్పెక్ట్ అంటే కుదరదా? సరే అమ్మని సతాయించొద్దు, అమ్మని అరిపియొద్దు. అదే నువ్వు చేసేది రెస్పెక్టింగ్. ఏం అవసరం లేదు. పని చేయడం అలాంటివి ఏమొద్దు మీ అమ్మకి నీ నుంచి. చేస్తాడు అల్లా చేయకుండా నీట్గా చదువుకొని పొద్దున్న లేచి రెడీ అయితే చాలా మీ అమ్మకి మొత్తుకోకుండా చేయగలుగుతావు. ఇవన్నీ అమ్మని మొత్తుకునేలాగా చేయొద్దు. కష్టం అంటావా? ఆమె మొత్తుకుంటుందా? నువ్వు మొత్తుకునేలాగా చేస్తావు. ఆ టాలెంట్ ఉంది. ఎవరినైనా మొత్తుకునేలాగా చెప్తావు. ఎందుకమ్మా? ఎందుకంటే నువ్వు అట్లా మొత్తుకుంటావు? నీదే ప్రాబ్లం అంట. ఫోన్ లో ఎవరు బాగా ఎడిట్ చేస్తారు చెప్పండి. ఎడిట్ చేస్తారా? ఏంటిది? ఎవరు చేస్తారు చెప్పండి. నాకేంది? నువ్వు చెప్పు. చెప్పండి. అదే నువ్వు చెప్పు. మీరే చెప్పండి. నేను చేస్తా. అమ్మ. అవును. ఓకే. పూలా? నేనే. ఇది చెప్పి మీ అమ్మ భజన చేస్తా. ఎందుకు ఇయ్యాలా? ఓకే. ఎంత ఇచ్చావు? ఏంది పొద్దున్నే? ఓహో ఏమో వేస్తానండి. సీడ్ బాండ్ ఏమైనా వేస్తాను. ఓకే అదే సంగతి. అందుకే ఐస్ చేస్తాడా? చూసా అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వాలంట. కానీ ఆయన ఇయ్యడు. అల్లా చేస్తాడు, అనిపిస్తాడు. అవునా? మొహం కనిపించట్లేదంట. అవునా? అల్లరి చేస్తావా? చెప్పు. చేస్తాడంట, ఒప్పుకున్నాడు. చెయ్యి. వెరీ గుడ్ బాయ్. చెయ్యి వెంచేయి బాగా చేయాలి. నువ్వు చిన్నపిల్లగా? సరే ఓకే, గుర్తుపెట్టుకో. చిన్నపిల్లగా గుర్తుపెట్టుకో. ఇది ఎలా గుర్తుపెట్టుకో. సరే ఓకే. ఇక్కడ వాళ్ళ అక్క, వీళ్ళ అక్క ఇప్పుడు 7th క్లాస్ వస్తుందని పేరు పెట్టి పిలుస్తుందా 7th క్లాస్ వస్తే? ఏమని? హయ్యర్ క్లాస్. ఏం ఏజ్? టీనేజా? టీనేజా? టీనేజ్ 7th క్లాస్కి వస్తే పిలవదు. 13. 7th లో జాయిన్ అవ్వని రావు నీకు, మరి తర్వాత వస్తాయి. 7th క్లాస్ ఉన్నప్పుడే వచ్చేది. వీడికి అవి కూడా తెలుసా? అంటే ఇప్పుడు టీనేజ్ వస్తే పెద్ద లేదంట. ఓకే, నీకు కూడా వస్తాయిగా? నీకు కూడా వస్తాయి. అప్పుడు చెప్తా. 9 వస్తాయి. 9 8 వస్తాయి. 9 వస్తాయి. అవునా? 9 years అవుతుంది అప్పుడే నువ్వు పుట్టి. ఎందుకు అంత తొందరగా పెరుగుతున్నావు? ఎప్పుడైతే తమ్ముడు క్యూట్ గా చిన్నప్పుడు కటింగ్ నేర్పించుకోవాలి
పెంచబోతాడు కానీ ఆ అలవాట్లన్నీ అట్లనే ఉంటాయి. వచ్చి గెలకడం, కొట్టడం. నువ్వేం చేస్తావు మరి? వాళ్ళకంటే ఎక్కువ అలా చేస్తావు నువ్వు, కనపడవు కానీ నువ్వు అన్ని చిన్న గెలుగుతావు. నేను ఇట్లా ముద్దు పెట్టుకోవాలంటే వాడేదో నేను యుద్ధానికి వస్తున్నా ఇట్లా గుద్దుతా అని చేస్తాడు. రెచ్చగొడతావు నువ్వు చిన్నగా. నీళ్ళు ఎన్ని 2 బాటిల్ నీళ్ళు వేస్ట్ చేసినావు. డోంట్ వేస్ట్ వాటర్. నీకు ఆ సబ్జెక్ట్ కూడా ఉందిగా. వాటర్ వేస్ట్ ఇది అయ్యే మరి. రండి, అమ్మ దోశలు వేసింది. పుల్లగా ఉంటుంది అంట ఇప్పుడు దోశ. పంచదార చేసినవా? పూర్ణం చేసినా. కొబ్బరి పచ్చడి అయితే అసలు లేవు. కొబ్బరి పచ్చడి ఎవరు చేశారు పొద్దున్న? ఓకే అండి, ఇప్పుడైతే దోశ రెడీ అయిపోయింది. తినేసి బయట కొంచెం వర్క్ ఉంది, వెళ్ళాలి ఇప్పుడు. ఆధార్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆధార్ కేంద్రానికి. అడ్రస్ ఒకటి చేంజ్ చేయించుకోవాలి. దీవెన్ ఎల్లు బ్రష్ బయట వేయాలి, లోపల వేస్తారా చెప్పండి, మీరే చూడండి. దీవెన్ బాబు బ్రష్ వచ్చేసి మంచం మీద కూర్చొని బ్రష్ చేస్తున్నాడు. ఏంది ఇంకో దోశ తీసుకొచ్చి నాకు ఏసి ఇచ్చినావుగా. ఎవరికి ఇది? మమ్మీకి ఇష్టమా? ఓకే, ఇదనమాట. ఇంకా